దాంట్లో ఫోన్ లేవు, ఫోన్ కావాలి, ఫోన్ చేసుకొని ఇస్తా తీరని చెప్పి ఫోన్ తీసుకుండు. ఏదో రేషన్ కార్డుకి వేయండు, షాప్ కాడికి వేయండు. అన్ని సామాన్ ఎంత అడిగిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఇంత అవుతుందంటే సార్ ఒక్క నిమిషం సార్ మా వాళ్ళకి ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకుండు. ఫోన్ తీసుకున్నాక ఏమైంది, ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకుంటో తెలియదు. తర్వాత ఆడు పోయిన 5 నిమిషాల తర్వాత చూసుకుంటే 99,000 కట్ అయిన వాళ్ళు. తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి. ఏది ఉంటే ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో మనిషికి ఖచ్చితంగా 2 నెంబర్లు వేయాలి. ఒక నెంబర్ లేకుంటే అయితే ఎవరు లేరు. వేరే నెంబర్ నుంచి మాట్లాడి వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఇవ్వకరు ఎవరికి ఇచ్చినా. మొన్న అనుకోకుండా వాడు సామాను తీసుకుందామని వచ్చాడు. ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపి చెప్తా ఫోన్ చేసుకోను. వాడు ఫోన్ చేసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తా అన్నాను వెళ్ళిపోయింది. వాడు వెళ్ళిపోయిన 2 నిమిషాలు 99,000 కట్టాను మన అకౌంట్.